కొమరవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతి మాత, ఏడుపాయల వనదుర్గమ్మ నిజాం సైన్యాన్ని ఎదిరించి ఈ యొక్క గడ్డకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వీరబైరాన్పల్లి, అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముందుండి కొట్లాడినటువంటి ఈ సిద్దిపేట పవిత్రమైన గడ్డ మీద ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఏబీపీ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పూర్వ కార్యకర్తల సహకారంతో, అదేవిధంగా మా విద్యార్థి పరిషత్ ప్రస్తుత కార్యకర్తల సహకారంతో అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. వాటిలో భాగంగా ఈ రాష్ట్రంలో విద్యారంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గురుకుల సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్ర స్థితి, విద్యారంగ స్థితి, అదేవిధంగా గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గురించి 3 తీర్మానాలు చేయడం జరిగింది. ఈ తీర్మానాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది డెలిగేట్స్ నుంచి సవరణలు కూడా స్వీకరించడం జరిగింది. ఆ సవరణలను ఆ తీర్మానాలను జోడిస్తూ ఫైనల్గా వచ్చినటువంటి తీర్మానాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ 43వ రాష్ట్ర మహాసభ తరఫున పంపించడం జరుగుతుంది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విభిన్నంగా పాలన కొనసాగిస్తుందని, ఒక కుటుంబ పాలన కొనసాగిస్తుందని చెప్పి విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ఈ ప్రభుత్వం మారితే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా ఈ రాష్ట్రంలో మార్పు వస్తాయని చెప్పేసి నినాదం, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదానికి అట్రాక్ట్ అయినటువంటి యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. సంవత్సరం కాలం గడిచింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులు ఒకవైపు గురుకులాలలో చనిపోతున్నారు, కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కేసుల వల్ల, ఒకవైపు రైతులకు బేడీలు వేస్తున్నారు, ఒకవైపు ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మాటను దాటవేసి నిరుద్యోగులను మోసం చేసిండు. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి బడ్జెట్ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో కేటాయించకుండా ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, తర్వాత త్రిపుర కానీ మిగతా రాష్ట్రాల్లో దగ్గర బడ్జెట్లో 10 నుంచి 14% వరకు నిధులు కేటాయిస్తే ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో 6 నుంచి 7% వరకే నిధులు కేటాయించి విద్యార్థులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గురుకులాలలో రోజుకు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కేసులతో చనిపోతుంటే కనీసం ఈ రాష్ట్రం మా అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సిల్లి విషయాల మీద చర్చ పెట్టి వాటిని డైవర్షన్ చేసేటువంటి సమస్యలను డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నము ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం సీఎం తన కుర్చీని కాపాడుకోవడం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్గా ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఏదైతే అమలు కానటువంటి హామీలను ఇచ్చి, అదేవిధంగా వారంటీ లేనంటే గ్యారంటీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిండో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వాటిని అమలు చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగమైన తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగానైతే ఏమాత్రం ముందుకెళ్లడం లేదని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉన్నది. నయవంచనకు మారు పేరు కాంగ్రెస్. గతంలో ఎమర్జెన్సీలో మీడియా కానీ మిగతా పౌరుల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటలో కలిపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులను తయారు చేస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ పెట్టి విద్యార్థులు కానీ నలుగురు కానీ గుమిగూడకుండా చేస్తున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చకుండా రోజుకో పూటకో మాట చెప్తూ రోజుకో నాటకం ఆడుతూ పరిపాలన చేస్తున్నది కాబట్టి 144 సెక్షన్ విధిస్తున్నది. మొన్నటికి మొన్న బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మరణించిందంటే
ఏబీవీపీ ఒక కాల్ ఇచ్చి బాసర్ ట్రిపుల్ ఐటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపల భరోసా నింపాలని వెళ్తే ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లను బస్ స్టేషన్లను అన్నింటినీ తాణాలుగా మార్చి విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది, విద్యార్థి పరిషత్ ఉద్యమిస్తే ఎక్కడ వాళ్ళ కూసాలు కదులుతాయని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వివరిస్తున్నది. ఈ రాష్ట్ర విద్యాలయాలకు వీసీలను నియమించమని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒకే ఒకటి ఉన్నది, అది దేశంలో ప్రఖ్యాతి చెందింది. ఈ యొక్క రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఆ యూనివర్సిటీలన్నీ కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి విశ్వవిద్యాలయాలు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రతి కోర్సుకు కూడా 50% ఫీజు ప్రభుత్వం చెల్లిస్తే 50% ఫీజు విద్యార్థులు చెల్లిస్తున్నారు. విద్యార్థుల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు వత్తాసు పలుకుతూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరున్నది. ఈ యొక్క రాష్ట్రంలో విద్యాలయాల పరిస్థితి చూసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంగా వచ్చిన వెంటనే 30,000 పైసలు పోస్టులతోని డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,000 పోస్టులతోని ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసి చేతులు దుట్టుకుంది. ఇంటర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ, తర్వాత వృత్తి విద్యా కళాశాలలు కానీ, తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలల్లో ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంటు నిర్వహించలేదంటే విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సమితితల్ని ప్రేమ చూపెడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ భావిస్తూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఏబీవీపీ ఒక నినాదం ఇచ్చిందంటే ఖచ్చితంగా అది విధానం అయ్యేంత వరకు ఉద్యమిస్తుంది. ఏబీవీపీ అనే ఉద్యమం నిర్మించిందంటే విజయ తీరాలకు చేర్చే వరకు ఉద్యమిస్తుంది. గత ప్రభుత్వం యొక్క అరాచకాలను అణిసివేయడం కోసం, గత ప్రభుత్వం యొక్క అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అడుగడుగున మంత్రులను, ఎమ్మెల్యేలను సరైన ప్రతిపక్షంగా ఎదుర్కొన్నటువంటి విద్యార్థి ఆర్గనైజేషన్ ఏదంటే అది ఒక ఏబీవీపీ మాత్రమే. ఈ రాష్ట్రంలో కచరా ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కథన పేరు మోయించి లక్షలాదిగా విద్యార్థులతో పరేడ్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభ నిర్వహించి గత ప్రభుత్వం యొక్క కూసాలు కలిగించి ఆ యొక్క ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్లకు పరిమితం చేసినటువంటి చరిత్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇది. మేము ఎప్పుడైనా ఒక విద్యార్థి సంఘంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదే విధంగా వివరిస్తూ ఇదే విధంగా విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక, రైతు వ్యతిరేక, కర్షక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తే నీ యొక్క హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇట్లనే వివరిస్తే ముఖ్యమంత్రి గారు రాబోయే 4 సంవత్సరాల్లో నీకు ఖచ్చితంగా నీ మెడలు వంచి నీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఏబీవీపీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వివరిస్తామని చెప్పి ప్రజల యొక్క గొంతుకగా, విద్యార్థుల యొక్క గొంతుకగా, నిరుద్యోగుల యొక్క గొంతుకగా, కార్మిక కర్షకుల యొక్క గొంతుగా ఏబీవీపీ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.